Good morning, students. So, in the previous lecture, we studied about the work done, concept of work done, and zero work done, right? So, I'm just reminding you, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. Work done is equals to Fs cos theta. This is the definition of the work done. Mathematically, we can say. So, there we observe that at what cases the work done becomes zero. So either F equals to 0, work done becomes 0, or S is only the 0, then work done again 0. And cos theta is 0 means the theta is equals to 90 degrees, the work done becomes 0. So in all these cases the work will be 0. Work done by that force is 0. Right? So ఈ పార్ట్ ఇక్కడితో చెప్పేసి నేను అయిపోయింది అని అనిపించాను అంటే ద సో కాల్డ్ మీలో ఎవరైతే ఉన్నారో ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే మెయిన్స్ రాద్దాం అనుకుంటున్నారో ఎవరైతే నీట్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ పాయింట్ ఇన్కంప్లీటెడ్ స్టేట్మెంట్ అనమాట ఇంకవి. సో ఫర్ ద కంప్లీట్ స్టేట్మెంట్ అంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. అది చెప్పకపోతే అసలు దెర్ ఇస్ నో మీనింగ్ ఎట్ ఆల్. ఆ పాయింట్ ఒకసారి జాగ్రత్తగా గమనించి చూడండి. సెకండ్ పాయింట్ని నేను గమనిస్తాను. అంటే ఎట్ ఎవ్రీ డిస్ప్లేస్మెంట్ బికమ్స్ జీరో. ఎక్కడైనా సరే డిస్ప్లేస్మెంట్ జీరో అయిపోతే వర్క్ డన్ బై దట్ ఫోర్స్ జీరో అవుతుందా అన్న అబ్జర్వేషన్ ఒకటి మనం జాగ్రత్త చూడాలి ఇక్కడ. అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. Let it be a circle, may not be a perfect one, but it's a circle. So this is the path followed by a particle when I am tracing the particle. అంటే పార్టికల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను అనుకుంటాను. And I am moving the particle either in a clockwise direction or anti-clockwise direction about a fixed point. So ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ లేదా దీన్ని ఇట్లా తీసుకొచ్చి ఈ పర్టికులర్ పాత్లో తీసుకుంటే ఇలా వచ్చింది. సో దిస్ ఇస్ ద సర్క్యులర్ పాత్ హ్యావింగ్ ద రేడియస్ r. So now work done to move the particle from here to here ఎంత అని అడిగారు అనుకోండి. అప్పుడు నేను ఏం చెప్తాను, వర్క్ డన్ డెఫినేషన్ చెప్తాను. ఏమంటాను, Fs cos theta అని చెప్తాను. ఇక్కడ ఏం చేస్తాను నేను, ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద పార్టికల్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పార్టికల్ నేను ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో అటువైపు అప్లై చేస్తున్నాను, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ యాక్టింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. థీటా 0 అవుతుంది, థీటా 0 అయితే కాస్ 0 1 అవుతుంది. సో కాబట్టి Fs అని చెప్తాను నేను. బట్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్? డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్ ఏమి చెప్తున్నాము అంటే మనం చిన్నప్పుడు 9th క్లాస్లోనో 10th క్లాస్లోనో ఒక స్టేట్మెంట్ చెప్తాం, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అంటాం. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్? వైల్ క్యాలిక్యులేటింగ్ ద డిస్ప్లేస్మెంట్ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. We just take the initial point and the final point. So where it starts, where it ends. ఆ రెండు పాయింట్స్ మాత్రమే గమనిస్తాము irrespective of the path followed by the particle. సో అందుకని ఎప్పుడు డిస్ప్లేస్మెంట్ ఒక స్ట్రైట్ లైన్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఆఫ్టర్ సర్టెన్ టైమ్ ట్రావెలింగ్ సమ్ డిస్టెన్స్ ఇట్ రీచెస్ ద సేమ్ పాయింట్. సో వేర్ ఇట్ స్టార్ట్స్ దేర్ ఇట్ ఎండ్స్. Then what is the displacement of the particle in this particular example? Displacement is 0. So even the theta is 0, cos 0 becomes 1. Again here the displacement is 0, so F times of 0 becomes 0. This is what we are saying here, right? Displacement 0, work done 0. అయితే ఇక్కడ ఒక చిన్న అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు వర్క్ డన్ 0 అవ్వాలి అంటే నేను ఎప్పుడు వర్క్ డన్ చెప్పట్లేదు, వర్క్ డన్ బై దట్ ఫోర్స్ అని మాట్లాడమని చెప్తున్నాను నేను. సో సింపుల్గా డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి వర్క్ డన్ 0 అనకూడదు. వర్క్ డన్ బై దట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై దట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అంటే దెన్ దట్ ఫోర్స్ ఈజ్ నోన్ యాజ్ కన్జర్వేటివ్ ఫోర్స్. కన్జర్వేటివ్ ఫోర్స్. సో కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏమిటి అంటే ఇది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ద ఫోర్స్ మీద మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ కన్జర్వేటివ్ ఫోర్స్ ఎప్పుడవుతుంది, డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు వర్క్ డన్ బై దట్ ఫోర్స్ కనుక 0 అయితే ఆ ఫోర్స్ని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటున్నాము. దీన్ని ఇంకోలా మాట్లాడతాను, ఎప్పుడైతే ఒక బాడీ మీద కన్జర్వేటివ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు డిస్ప్లేస్మెంట్ కనుక 0 అయితే దెన్ ఆటోమేటికల్లీ వర్క్ డన్ విల్ బి 0. అంటే దీన్ని ఇంకొకలా చెప్తాను చూడండి.
if displacement is 0 but work done is not equals to 0, then the force is not a conservative force. దాన్ని నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటారు. ఆ ఫోర్స్ని నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటారు. అక్కడ ఫోర్స్ కనుక నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అయితే డిస్ప్లేస్మెంట్ 0 అయినా సరే వర్క్ డన్ 0 కాదు. మ్యాథమెటికల్గా మనల్ని మిస్లీడ్ చేసే కాన్సెప్ట్ ఇది. మ్యాథమెటిక్స్ ప్రకారం ఈ 0 సబ్స్టిట్యూట్ చేస్తే వర్క్ డన్ 0 అయిపోతుంది. కానీ సైన్స్ పరంగా చూసుకుంటే ఆ ఫోర్స్ యొక్క నేచర్ని చెప్పాలి. అందుకని ఎప్పుడైనా సరే వర్క్ డన్ని డిఫైన్ చేస్తున్నప్పుడు సింపుల్గా వర్క్ డన్ అంటే సరిపోదు, వర్క్ డన్ బై విచ్ ఫోర్స్ ఈజ్ 0 అవుతుంది అది మనం చెప్పాలి. వర్క్ డన్ ఈజ్ పాజిటివ్ అని సింపుల్గా చెప్పకూడదు. వర్క్ డన్ బై పర్టికులర్ ఫోర్స్ ఈజ్ పాజిటివ్. మేబీ వేరే ఫోర్స్ వలన అదే టైంలో వర్క్ డన్ నెగిటివ్ కావచ్చు లేదా 0 కావచ్చు. నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం చూడండి, డెఫినేషన్ ఇస్తున్నప్పుడు ఇలా తీసుకుంటున్నప్పుడు అప్లైడ్ ఫోర్స్ వలన వర్క్ డన్ ఈజ్ పాజిటివ్, గ్రావిటేషనల్ ఫోర్స్ వలన వర్క్ డన్ ఈజ్ 0, నెగిటివ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వలన వర్క్ డన్ బికమ్స్ నెగిటివ్. మరి ఏ వర్క్ డన్ తీసుకోవాలంటే మనకు అవసరమైన దాన్ని బట్టి దాన్ని తీసుకుంటున్నాం. సో సింపుల్గా వర్క్ డన్ పాజిటివ్ 0 నెగిటివ్ అనడానికి లేదు. ఈ కేసులో బాడీ కనుక ఇటు మూవ్ అవుతుంటే చూడండి, బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్ ఉంటే వర్క్ డన్ బై అప్లైడ్ ఫోర్స్ పాజిటివ్ అవుతుంది, వర్క్ డన్ బై గ్రావిటీ 0 అవుతుంది, వర్క్ డన్ బై ఫ్రిక్షన్ నెగిటివ్ అవుతుంది. సో వైల్ క్యాలిక్యులేటింగ్ ద వర్క్ డన్ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. డైరెక్ట్గా వర్క్ డన్ మాట్లాడితే సరిపోదు, ఫోర్స్ యొక్క నేచర్ కూడా తెలియాలి. దట్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఎందుకంటే చూడండి, ఒక ఎలక్ట్రాన్ని న్యూక్లియస్ చుట్టూ ఒక కంప్లీట్ టర్న్ చేశానని అనుకుందాం. ఎలక్ట్రాన్ ఒక కంప్లీట్ టర్న్ చేసింది. అక్కడ ఫోర్స్ కన్జర్వేటివ్ ఫోర్స్ అవ్వడం వలన వర్క్ డన్ 0 అవుతుంది, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి. అయితే అది కన్జర్వేటివ్ ఫోర్సా నాన్ కన్జర్వేటివ్ ఫోర్సా ఎలా తెలుస్తుంది? అంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి? కన్జర్వేటివ్ అంటే కన్జర్వ్ అవుతుంది, ఫోర్స్ కన్జర్వ్ అవుతుందా? నో 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 నో, ఫోర్స్ ఎప్పుడు కన్జర్వ్ అవుతుంది. మరి ఏం కన్జర్వ్ అవుతుంది? ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది. We know that the statement as the law of conservation of energy. అది కూడా మనం ఎల్ఎస్ క్లాస్లో చదువుతాం. ఎనర్జీ neither be created nor destroyed but it can change from one form to another form. అదే తెలుగులో చెప్పానుకోండి, ఇదే సూత్రాన్ని అదే నియమాన్ని, శక్తిని సృష్టించలేము నాశనము చేయలేము, కానీ ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది. neither be created nor destroyed. What is that? Energy. ఒకవేళ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎనర్జీ కనుక కన్జర్వ్ అవుతే ఆ ఫోర్స్ని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటున్నాము. మళ్ళీ ఒక్కసారి ఏ ఫోర్స్ అప్లై అవ్వటం వలన ఎనర్జీ కన్జర్వ్ అవుతుందో ఆ ఫోర్స్ని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటున్నాము. ఒకవేళ కన్జర్వేటివ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు డిస్ప్లేస్మెంట్ 0 అయితే వర్క్ డన్ 0 అవుతుంది. చూడండి ఎంత ఇంటర్లింక్ ఉందో. ఒకవేళ మీకు ఇప్పుడైనా ఈ పదాల్లో కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తే మీరు ఒక 2-3 మినిట్స్ వెనక్కి వెళ్ళి మళ్ళీ ప్లాన్ చేయండి, మళ్ళీ వినండి, నష్టమే లేదు. మళ్ళీ ఒకసారి చెప్తాను కాబట్టి కంటిన్యూషన్లో చూడండి. డిస్ప్లేస్మెంట్ 0 అంటే వర్క్ డన్ 0 అన్నాము అంటే ఫోర్స్ కన్జర్వేటివ్ ఫోర్స్. మరి కన్జర్వేటివ్ ఫోర్స్ని ఎప్పుడంటాం? ఏ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఎనర్జీ కన్జర్వ్ అవుతుందో ఆ ఫోర్స్ని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటున్నాం. You get my point? Example for the conservative forces చెప్పండి కొన్ని. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, టెన్షనల్ ఫోర్స్ అండ్ is there something? These are the best examples I can say. Yeah, these are the best examples. Non-conservative force ke examples cheppandi. Frictional force, magnetic force, like viscous force, air resistance is a non-conservative force. ఇవన్నీ కూడా non-conservative forces అవుతాయి. రైట్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇలా ఒక కంప్లీట్ రొటేషన్ చేసరికి వర్క్ డన్ బై దట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ 0 అవుతుంది. కానీ ఎలక్ట్రాన్ మూవ్ అవడం వల్ల తన చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల దీని మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై అవుతుంది. సో వర్క్ డన్ బై ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, వర్క్ డన్ బై ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ 0. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇయర్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజంలో మళ్ళీ నేను గుర్తు చేస్తాను. చూద్దాం మెమరీ పవర్ ఎంత గొప్పగా ఉంటుందో మనకి అన్నది. వర్క్ డన్ బై ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ 0, వర్క్ డన్ బై మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ నాట్ 0. ఎందుకు అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్, మ్యాగ్నెటోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఏ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. I think you got my point, right? This is the most important point you should consider. Sometimes displacement 0 అయినా సరే వర్క్ డన్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటాం, ఎందుకంటే ఫోర్స్ కన్జర్వేటివ్ కాదు కాబట్టి. Right? I think you got it. Okay, I'm just checking the font size. Okay, I'm slowly increasing that font size in the next ఇప్పుడు జరగబోయే కాన్సెప్ట్లో ఫాంట్ సైజ్ మళ్ళీ కొంచెం ఇంక్రీజ్ చేస్తాను.
చూడండి, ఒక పాయింట్ గురించి మాట్లాడేసరికి ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 10 minutes. కానీ ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ చేసేసి నేను క్లాసులు హడావుడిగా చెప్పేసినా ఎటువంటి ఉపయోగం లేదు. రైట్? నిజానికి వర్క్ డన్ క్లాస్ చెప్పాలి అంటే మీకు ఫోర్స్ని గురించిన కాన్సెప్ట్ని గుర్తు చేస్తూ వెక్టార్స్ యొక్క అప్లికేషన్స్ని కూడా గుర్తు చేస్తూ అన్ని గుర్తు చేసుకొస్తే కానీ మనకు వర్క్ డన్ అనే కాన్సెప్ట్ సింక్ అవ్వదు. అక్కడ అన్ని చదివితే కానీ మనం వర్క్ చేయనట్లు. అంటే ఇప్పటిదాకా మనం వర్క్ ఏం చేయలేదన్నమాట. అకార్డింగ్ టు ద సైన్స్ మనం ఏం నేర్చుకోవాలా. 3 chapters 4 chapters అయిపోయాయి. డైరీ 1.5 GB మెమరీ అయిపోయింది. నోట్స్ పేజీలు నోట్స్ రాశారు. బట్ మనం ఏం వర్క్ చేయాలి అకార్డింగ్ టు ద సైన్స్. గాట్ ఇట్? రైట్. సో మనం జీరో గురించి మాట్లాడేస్తాం కాబట్టి ఇప్పుడు ఏమంటారంటే పాజిటివ్ వర్క్ డన్ గురించి మాట్లాడదాం. దీన్ని కేస్ 2 కింద మాట్లాడదాం. పాజిటివ్ వర్క్ డన్. పాజిటివ్ వర్క్. సో వర్క్ డన్ ఈజ్ పాజిటివ్ ఎప్పుడు అవుతుంది అంటే సపోజ్ థీటా ఈక్వల్స్ టు సమ్ 30 degrees అన్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు fs cos 30. Cos 30 is √3/2. Okay, √3/2 fs. So this is a positive value. Next, work done is equals to fs cos 45. I'm saying it is a positive value. Work done is equals to fs cos 60. Again, I'm getting the positive value. And work done is equals to fs cos let it be some 75, and this is positive. And work done is equals to fs cos 89 degrees. That is a positive. Sir, what is the value of 89? I don't know. Ask your mathematics teacher if you want, or you can just type it in your calculator, scientific calculator. You may get the value. So whatever it is. So if fs cos 90 degrees, I am getting the 0 again. F theta equals to 0. Again, fs is fs cos 0. That is 1. Ante the value if theta lies between 0 and 90 degrees, then work done by that force is positive. So there is a condition, specific condition, which means mathematically I can say the value of theta must be between 0 to 90. I can say 0 or greater equals to 0, whatever it is. But theta must be less than 90 or equal to ante work done 0 అయిపోతుంది. Right? Next, third is negative work done. Negative work. I can say simply పైన ఎక్స్పెరిమెంట్ పైన అబ్జర్వేషన్ నుంచి నేను ఏం చెప్తానంటే if the theta lies between theta 90 and 180, if the theta lies between 90 to 180, then work done will be negative. Right? You just write it down as it is. ఇంకా అంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ అవసరం లేదు. Is the font size is okay or not? I think a little bit కొంచెం పెద్దగా రాయాలి, కొంచెం దూరంగా రాయాలి. I will try my level best. So in mathematics terms I can say if the theta lies between 0 to 90, there is a specific name for that angle, acute angle, I think so. Okay, note అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ కింద రాద్దాం. ఫస్ట్, if theta is acute, then work is positive. Next, second, if theta is 90 degrees, then work is 0. అంటే ఇక్కడ నేను థీటా మీద మాత్రమే మాట్లాడతాను, డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ గురించి నేను మాట్లాడలేదు. నెక్స్ట్, ఇఫ్ థీటా ఈజ్ acute and obtuse,
then work is negative. మధ్యలో కొంచెం స్పేస్ ఇచ్చాను చూసారా, గ్యాప్ ఇచ్చావేంటి రోయ్ అంటాడు చూసారా, అలాగనమాట. అలా ఎందుకు గ్యాప్ ఇచ్చాను, అక్కడ ఒక పాయింట్ రాద్దాం అనిపిస్తుంది. వర్క్ డన్ ఈజ్ పాజిటివ్ అంటే అర్థం ఏంటి? సింపుల్గా మ్యాథమెటిక్స్లో వర్క్ డన్ ఈజ్ పాజిటివ్ అంటే సబ్స్టిట్యూట్ చేస్తే పాజిటివ్ వచ్చింది సార్. ఇట్ డజంట్ మేక్ ఎనీ బిగ్ సెన్స్, రైట్? సో కాబట్టి దాని గురించి ఇంకొక పాయింట్ వస్తాను. అంటే అక్కడ నేను అప్లై చేస్తున్న ఫోర్స్ వల్ల ఏం జరుగుతుంది అది గమనించాలి. నేను ఫోర్స్ అప్లై చేస్తుంటే వర్క్ డన్ ఈజ్ పాజిటివ్ అంటున్నాను, ఫోర్స్ అప్లై చేస్తుంటే ఏం జరుగుతుంది? డిస్ప్లేస్మెంట్ పెరుగుతుంది లేదా స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో వర్క్ డన్ ఈజ్ పాజిటివ్ ఇన్ ద సెన్స్ the force increases the speed of the particle, speed of the body or particle. మనం అప్లై చేస్తున్న ఫోర్స్ వల్ల ఏమవుతుందట, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 0 is 0, ఓకే దట్స్ ఇట్. ఇఫ్ థీటా ఈజ్ అబ్ట్యూస్ దెన్ వర్క్ ఈజ్ నెగటివ్ అంటున్నాం. ఇక్కడ ఏమవుతుంది, మనం అప్లై చేస్తున్న ఫోర్స్ వలన స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. మీన్స్ the force, the applied force here, the force experienced by the body decreases the speed of the body. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాను. దీనికి ఒక డయాగ్రామటికల్ ఇలిస్ట్రేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, చూడండి. లెట్ ఇట్ బి గ్రౌండ్ అనుకుందాం. నౌ ఐఎమ్ ప్రొజెక్టింగ్ ఏ బాడీ వెర్టికల్లీ అప్వర్డ్స్. ఇది ఉంది కదా డస్టర్, లెట్ ఇట్ బి డస్టర్. ఈ డస్టర్ని నేను పైకి పుల్ చేస్తాను, పైకి ఇలా తోసేసాను. నేను అప్లై చేస్తున్న ఫోర్స్ని కాకుండా వైల్ ట్రావెలింగ్ వాట్ ఆర్ ద ఫోర్సెస్ ఎక్స్పీరియన్స్డ్ బై దిస్ బ్లాక్ అన్నది చూసాను. నేను అప్లై చేస్తున్న ఫోర్స్ గురించి మాట్లాడతాను, దీని మీద అప్లై అవుతున్న వేరే ఫోర్సెస్ గురించి మాట్లాడుతున్నాను, రైట్? అంటే వైల్ గోయింగ్ అప్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ దట్ gravitational pull as well as the air resistance, right? ఇప్పుడు నేను ఎయిర్ రెసిస్టెన్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నాను, నేను అప్లై చేసిన ఫోర్స్ని కూడా నెగ్లెక్ట్ చేసేసాను. సో అప్పుడు ఏం చేస్తాను, కేవలం గ్రావిటేషనల్ ఫోర్స్ని మాత్రమే తీసుకుంటున్నాను. చూడండి, వైల్ ఇట్ గోస్ అప్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ ఈ డైరెక్షన్లో ఉంది, బట్ ఎవ్రీ టైమ్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద బాడీ ఈ డైరెక్షన్లో ఉంది. This is the force experienced by the body due to the gravity. Is the font size is okay or I have to increase that one? Still I have to increase. Okay. కొంతమంది నిన్న అది కూడా చూపించారండి, కొంచెం పెద్దగా రాయండి సార్ అని చెప్పేసి. ఓకే రాద్దాం. సో ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ వైల్ గోయింగ్ అప్వర్డ్స్. నేను ఇప్పుడు దీన్ని అప్వర్డ్స్ అంటున్నాను. అప్వర్డ్స్ వెళ్తున్నప్పుడు డిస్ప్లేస్మెంట్ ఆ డైరెక్షన్లో ఉంటే గ్రావిటేషనల్ పుల్ కిందకు ఉంది. అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అన్నట్టు, 180 degrees అన్నట్టు. 180 degrees అంటే అర్థం ఏంటి, ద వర్క్ డన్ విల్ బి నెగటివ్. అంటే ఇక్కడ ఫోర్స్ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని ఎస్ డినోట్స్ ద డిస్ప్లేస్మెంట్. ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని ఏం చేస్తుంది, డిక్రీజ్ చేసేస్తుంది. అందుకే కదా ఇలా నేను ఎంత ఫోర్స్ అప్లై చేసినా కాసేపటికి ఏమవుతుంది, మ్యాక్సిమం హైయెస్ట్ పాయింట్ రీచ్ అయిన తర్వాత ద స్పీడ్ బికమ్స్ 0, ద వెలాసిటీ బికమ్స్ 0. At a particular instant of time, the velocity becomes 0. Then what happens? Immediately it comes down. This is upwards. So upwards work done is negative because the speed decreases. Next, this is the return journey. Now the body is moving downwards. Downwards అంటే displacement of the particle e direction లో ఉంది, and the force is also acting in the same direction, gravitational force. Since both are acting in the same direction, the work done will be positive, that increases the speed of the particle. Did you get my point? మీరు ఇలాంటివి ఏం చేస్తారంటే నేను మధ్యలో ఒక 2-3 seconds టైం ఇస్తాను కాబట్టి just pass it and get back to that point again. Okay? I think so you are using the technique. Right students. I thought paina miss ayindi kada. Right, so the top of the left corner there is a statement, there is a side heading, work done by constant force. So unfortunately this was displaced, mobile కొంచెం డిస్ప్లేస్ అయ్యేసరికి కొంచెం మిస్ అయింది. నేను చెప్తున్నాను చూడండి, రాసుకునే జాగ్రత్త రాసుకోండి, వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్ డన్ నేర్చుకున్నాం కదా.
వర్క్ డన్ పాజిటివ్, నెగిటివ్ అని 0 కేసెస్ చూసాము. ఇప్పుడు ఏంటంటే వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్, వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్. Slowly we are increasing the concept of the work done. So what do you mean by constant force? I am taking a basic very 3 simple examples over here. Work done by force is constant, means at the time of the initial point దగ్గర అది దాని మీద ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తుందో later on that the force is also same. The constant force is applied on the body itself. So అందులో నేను 3 cases, work done by gravity, work done by friction, work done by spring force. Or you can take the another one as the work done by the string force. సో స్ట్రింగ్స్, టెన్షనల్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, అది కూడా మీరు స్టడీ చేసుకోవచ్చు. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడదాం. సి ఐఎమ్ టేకింగ్ వర్క్ డన్ బై గ్రావిటీలో 3 కేసెస్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఏ కేసెస్లో వర్క్ డన్ ఎలా ఉంటుంది, పాజిటివా నెగిటివా జీరోనా ఎప్పుడు అలా చూడండి. ఇక్కడ దాని మీద ఫోర్స్ అప్లై అవుతున్నప్పుడు ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ ద గ్రావిటీ ఈజ్ యాక్టింగ్ లైక్ దిస్. సో వర్క్ డన్ ఇన్ దిస్ కేస్ బికమ్స్ జీరో. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్, గ్రావిటేషనల్ ఫోర్స్ రెండు ఒకదానికి ఒకటి 90 degreesలో ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్రొజెక్టెడ్ వెర్టికల్లీ అప్వర్డ్స్. సో ఇందాక జస్ట్ ప్రీవియస్ కేసులో మాట్లాడాం. అంటే అర్థమవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ వెర్టికల్లీ అప్వర్డ్స్, ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద బాడీ ఈస్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్. సో ఇన్ దిస్ కేస్ వర్క్ డన్ బికమ్స్ నెగటివ్. వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ దిస్ కేస్ ఈజ్ నెగటివ్. Now coming to this one, it is falling freely. So moving downwards. So the displacement is acting vertically downwards as well as the gravitational force is also acting vertically downwards. Since both are acting in the same direction, the work done will be positive. So work done by the gravity has a different values in different situations. In every time while calculating the force or work done, you have to observe the in which displacement, in which direction the displacement of the body is there. ఆ ఫోర్స్ అప్లై అవటం వల్ల బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎటు ఉంటుంది, లేదా డిస్ప్లేస్మెంట్కి ఫోర్స్ మధ్య ఉన్న రిలేషన్ జాగ్రత్తగా గమనిస్తుండాలి. నెక్స్ట్ వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్. ఇన్ హియర్ సి దెర్ ఇస్ అ బ్లాక్ హ్యావింగ్ సమ్ మాస్ అండ్ ఐఎమ్ గివింగ్ లెట్ ఇట్ బి ఎ రఫ్ సర్ఫేస్. ఎప్పుడైతే మనం ఫ్రిక్షన్ అంటున్నామో అక్కడ కాంటాక్ట్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని రఫ్ సర్ఫేస్ కింద ఇమాజిన్ చేస్తున్నాం. ఐఎమ్ గివింగ్ ఎ లిటిల్ అమౌంట్ ఆఫ్ ద ఫోర్స్ సచ్ దట్ నేను అప్లై చేసిన ఫోర్స్ వల్ల బ్లాక్ మూవ్ అవ్వట్లేదు, విచ్ మీన్స్ there is a static, maximum static friction is there. అంటే నేను అప్లై చేస్తున్న ఫోర్సు మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ కన్నా తక్కువ ఉంది. సో there is no displacement of the particle, so work done is zero. ఏ కేసులో if the static friction కన్నా అప్లైడ్ ఫోర్స్ కనుక తక్కువ ఉంటే, మ్యాక్సిమం లిమిటింగ్ ఫ్రిక్షన్ అన్నాం దాన్ని, లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా అప్లైడ్ ఫోర్స్ కనుక తక్కువ ఉంటే work done by the frictional force is zero. Work done by the frictional force, not applied force here. Careful. Next, ఇక్కడ కూడా let it be rough surface. నేను ఫోర్స్ అప్లై చేయడం వల్ల then there is a movement of the body itself. అంటే ఏమవుతుంది, work done will be positive అవుతుంది. Negative. Work done by the applied force is a positive. Work done by the frictional force, నేను మాట్లాడేది ఫ్రిక్షనల్స్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ ఇటు ఉంటుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి work done by the friction is negative. వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ ఈజ్ పాజిటివ్ అవుతుందా అంటే యూ మే చెక్. ఆల్రెడీ వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి చూడండి. దెర్ ఇస్ ఎ బ్లాక్ ఆన్ బ్లాక్ ఏ, బ్లాక్ ఏ బ్లాక్ బి రెండు ఉన్నాయనుకుందాం. మనం అప్లైయింగ్ ద ఫోర్స్ ఆన్ ద బ్లాక్ బి. నో యూ కెన్ చెక్. మీరు కావాలంటే ఎగ్జాంపుల్ కింద ప్రాబ్లం కింద చేసుకుని ఎక్సర్సైజ్ కింద చేసుకుని నాకు ఆన్సర్ ఇవ్వచ్చు. బ్లాక్ బి మీద ఫోర్స్ అప్లై చేశాను. సో వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ ఆన్ బి, వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ ఆన్ ఏ, బోత్ ఆర్ రఫ్ సర్ఫేస్ అని తీసుకోండి. తీసుకున్నప్పుడు మీరు జాగ్రత్తగా చెక్ చేస్తే వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ ఆన్ బ్లాక్ బి టు మూవ్ ద బ్లాక్ బి ఈజ్ పాజిటివ్, ఫర్ ఏ ఇట్ ఈస్ నెగిటివ్. మీరు చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇఫ్ యూ వాంట్, ఆర్ జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, నో ఇష్యూస్ ఎట్ ఆల్. నెక్స్ట్ వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ఫోర్స్. See, there is a block and the block is connected with the help of a spring. This is the wall and this is the floor. ఎప్పుడైతే ఒక లైన్ డ్రా చేసి పక్కన లైన్ ఎట్లా చేస్తామో ఇట్ ఈస్ ఎ రిజిడ్ వన్, ఇది కూడా రిజిడ్ వన్. అండ్ అస్యూమ్ దట్ దిస్ ఈస్ ఎ స్మూత్ సర్ఫేస్ ఫర్ అవర్ కన్వీనియన్స్. స్మూత్ సర్ఫేస్ అనుకుందాం, ఫ్రిక్షన్ లేదనుకుందాం. సో ఇనీషియల్లీ ద స్ప్రింగ్ వాజ్ నైదర్ కంప్రెస్డ్ నాట్ స్ట్రెచ్డ్, ఇట్ ఈస్ ఇన్ ఎ ఫ్రీ స్టేట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నౌ స్లోలీ మూవింగ్ ద బ్లాక్ ఫ్రమ్ హియర్ టు హియర్ బై అప్లైయింగ్ ఎ లిటిల్ అమౌంట్ ద ఫోర్స్. ఫోర్స్ ఇలా అప్లై చేస్తున్నానండి. ఇలా ఫోర్స్ నేను స్లోగా అప్లై చేస్తుంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బ్లాక్ ఇన్ దిస్ డైరెక్షన్. అంటే ఇక్కడ స్ప్రింగ్ అవుతుంది, ఎక్స్పాన్షన్ జరుగుతుంది. స్ప్రింగ్ ఎక్స్పాన్షన్ ఇలా జరుగుతుంటే స్ప్రింగ్లో డెవలప్ అయిన ఫోర్స్ ఏదైతే ఉందో స్ప్రింగ్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎటుంటుంది, అది ఎక్స్పాన్షన్ని ఇష్టపడట్లేదు. అంటే ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ట్రైంగ్ టు పుల్ ద బ్లాక్ టువర్డ్స్ ఇట్.
దాని వైపు గట్టిగా లాగేసుకుందాం అనుకుంటుంది. అంటే స్ప్రింగ్ని మనం గమనిస్తే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈ డైరెక్షన్ ఉంది. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద స్ప్రింగ్ ఇన్ ద సెన్స్ ఎక్స్పాన్షన్ ఈ డైరెక్షన్ ఉంది, లెట్ ఇట్ బి ఎక్స్. బట్ ఇందులో జనరేట్ అయిన స్ప్రింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ స్ప్రింగ్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఇటువైపు ఉంది. ఇప్పుడు చూడండి, డిస్ప్లేస్మెంట్ అటు, స్ప్రింగ్ ఫోర్స్ ఇటు, అంటే ఏమవుతుంది, వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ నెగటివ్ బికాస్ బోత్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఎప్పుడు ఇది ఎక్స్పాన్షన్లో. ఒకవేళ కంప్రెస్ చేస్తాం అనుకోండి, అదే ఎగ్జాంపుల్లో నేను కంప్రెస్ చేస్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ ఉంటుందండి. ఆ పాయింట్ నేను ఎనర్జీ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ వస్తుంది నాకు అక్కడ, ఆ పాయింట్ నుంచి అక్కడ మాట్లాడతాను. ఎక్స్పాన్షన్లో వర్క్ డన్ ఈజ్ నెగిటివ్ అని మనకు అర్థమైంది, వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ నెగిటివ్. కంప్రెస్ చేస్తున్నానండి అంటే ఏంటి, ఫోర్స్ ఐఎమ్ పుల్లింగ్ ద బ్లాక్ టువర్డ్స్ ద స్ప్రింగ్ ఇట్ సెల్ఫ్. నేను ఇటు నుంచి స్ప్రింగ్ని బ్లాక్ని ఇటు పుల్ చేస్తాను, ఇటు పుష్ చేస్తాను నేను. అప్లైడ్ ఫోర్స్ ఈజ్ దిస్ వన్. నేను అప్లైడ్ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నాను, స్ప్రింగ్ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ స్ప్రింగ్ అవుతుంది, కంప్రెస్ అవుతుంది, అంటే స్ప్రింగ్ ఇటువైపుకి డిస్ప్లేస్ అవుతుంది, అవునా. బట్ నేచర్ ఆఫ్ ద స్ప్రింగ్ ఏం చేస్తుంది, నో 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 యూ కాంట్ కంప్రెస్ మీ, వై ఆర్ కమింగ్ టు ఓవర్ మీ, ఎందుకు నా దగ్గరికి వస్తుందని చెప్పేసి ఆ స్ప్రింగ్ ఏం చేస్తుంది, ద బ్లాక్ని అటువైపుకు పుష్ చేస్తుంటుంది. అంటే స్ప్రింగ్ యొక్క మూమెంట్ ఇటువైపు ఉంటే స్ప్రింగ్లో డెవలప్ అయిన ఫోర్స్ ఏదైతే ఉందో స్ప్రింగ్ ఫోర్స్ దానికి ఆపోజిట్గా ఉంటుంది. హియర్ ఇన్ దిస్ కేస్ ఆల్సో డిస్ప్లేస్మెంట్ అండ్ ద ఫోర్స్ ఆర్ యాక్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో అగైన్ హియర్ ఆల్సో వర్క్ డన్ ఈజ్ నెగటివ్. దెర్ ఇస్ అ బ్యూటీనెస్. ఇక్కడ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. ఆ అద్భుతమైన కాన్సెప్ట్ నేను ఎనర్జీ గురించి మాట్లాడినప్పుడు చెప్తాను, ఎందుకు ఇది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అన్నది. రైట్, ఐ గాట్ ద త్రీ, మూడు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ సారీ, రైట్, అండ్ ద ఫాంట్ సైజ్ ఈజ్ ఆల్సో ఓకే, ఐ థింక్ సో. రైట్, ఐ విల్ కమ్ విత్ ద సెకండ్ ఎగ్జాంపుల్. రైట్, సో మీకు ఒక చిన్న పాయింట్ చెప్పి ఈ లెక్చర్ని కంప్లీట్ చేస్తాను. వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్ అన్న తర్వాత మీకు ఒక చిన్న పాజ్ ఇచ్చాను, ఒక 2 seconds మీకు ఆగిన తర్వాత సడన్గా మీకు ఇదంతా డిస్ప్లే వస్తుంది. మీరు నోట్స్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఈరోజు బిగినింగ్ నుంచి మీకు మధ్యలో ఫ్రీజ్ చేస్తూ బోర్డు మీద ఏదవుతుందో దాన్ని జాగ్రత్తగా రాసుకుంటూ వచ్చి వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్ తర్వాత మీకు ఒక 7 points ఇంపార్టెంట్ పాయింట్స్, థియరిటికల్ పాయింట్స్ నేను PDF పంపిస్తాను. ఈ వీడియోతో పాటు వీడియో అప్లోడ్ చేసిన ఒక 2-3 minutes లేదా ఒక 10 minutes 15 minutes గ్యాప్లో మీకు ఒక PDFని ఫార్వర్డ్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్ రాసిన తర్వాత ఆ 7 pointsని యాజ్ ఇట్ ఈస్గా మీ నోట్స్లో కాపీ చేసుకోండి. ఒకసారి చదువుతూ రాయండి. మీకు ఎక్కడైనా ఒక పాయింట్ కనుక అర్థం కాకపోతే, అర్థం కాని పాయింట్స్ అన్న ఉంటే దాన్ని గుర్తుపెట్టుకుని యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ చాట్ త్రూ వాట్సాప్. కాల్ చేస్తే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, చాలా ఓపికగా నిదానంగా చెప్తాను. బట్ మీరు ఫోన్ చేసినప్పుడు కనుక ఎంగేజ్ వస్తే ప్లీజ్ బీ పేషెంట్, ఎందుకంటే చాలామంది ఫోన్ చేసే అవకాశం ఉంది, ఒక్కళ్ళే ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఉంది. దానికన్నా మీరు చాటింగ్ చేస్తాను అంటే ఐఎమ్ గుడ్ ఎట్ చాటింగ్, బట్ వెరీ స్లోగా చాటింగ్ చేస్తాను. నాకు అంత ఫాస్టెస్ట్ ఫింగర్ అయితే కాదు, నేను చాలా నిదానంగా ఎత్తుక్కుంటూ నా ఇంగ్లీష్ అంతా గుర్తించుకుని అది పెద్ద సీనరీ, బట్ రెస్పాండ్ అవుతాను. దట్స్ ఫర్ షూర్, నో డౌట్, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. కొంతమంది అయితే మీ జూనియర్స్లో చాలామంది పొద్దున్నే చిక్కగా గుడ్ మార్నింగ్ సార్ అని పెడతారు. అందరికీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ లేదా ఒక గుడ్ మార్నింగ్ చెప్తూనే ఉంటారు. అందులో ఏమాత్రం సందేహం లేదు, రెస్పాండ్ అవుతాను. బట్ వెరీ లిటిల్ స్లోగా రెస్పాండ్ అవ్వచ్చు, బట్ రెస్పాండ్ అవుతాను. రైట్, అది రాసిన తర్వాత అప్పుడు వీటిని అబ్జర్వ్ చేయండి. రైట్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 30 minutes అయిపోతుంది. ఐ హ్యావ్ టు కీప్ ఇన్ వన్ మోర్ పాయింట్ మనసులో ఉంచుకోవాలి, ఏంటంటే టైం ఫ్యాక్టర్. ఇక్కడ నేను చెప్పచ్చు 1 hour క్లాస్ని అప్లోడ్ చేసేయచ్చు, కానీ మీకు డేటా సరిపోదని ఉద్దేశంతో. రైట్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ దట్ యూనిట్స్ ఆఫ్ వర్క్. సో యూనిట్స్ ఆఫ్ వర్క్ అంటే SI యూనిట్ అండ్ CGS యూనిట్. యూ నో దేర్ ఆర్ 3 types ఆఫ్ యూనిట్స్ వీఆర్ హ్యావింగ్, CGS, MKS అండ్ FPS. సో ఆల్ టుగెదర్ అన్ని చోట్ల కాకుండా SI సిస్టమ్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ యూనిట్స్ అనమాట. SI యూనిట్లోను CGS యూనిట్లోను డెఫినేషన్ ఆఫ్ ద వర్క్ డన్ ఈస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సార్ వేర్ ఇస్ ద కాస్ థీటా అంటారేమో. ఐఎమ్ జస్ట్ టేకింగ్ దట్ magnitude of the work done, that's it, magnitude of the work done or whatever it is. I'm just neglecting the cos theta is the ratio between the two similar entities. So angle between the 2 points అంటే అక్కడ కాబట్టి అక్కడ యూనిట్స్ లేవు, దాన్ని నెగ్లెక్ట్ చేసేసాను ఇన్ 2 cases. సో SI యూనిట్లో కొంచెం ఫాస్ట్ చెప్తాను. SI యూనిట్లో ఫోర్స్కి వచ్చేసరికి న్యూటన్, డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి మీటర్. సో న్యూటన్ మీటర్, ఈ న్యూటన్ మీటర్కే మనకు పేరు పెట్టారు జోల్. జనరల్లీ ప్రొనౌన్స్డ్ as the జౌల్ అంటాం కానీ బట్ ఇట్ షుడ్ బి జోల్. రైట్, జోల్ ఆర్ క్యాపిటల్ జే అని రాయొచ్చు, లేదా స్మాల్ లెటర్స్లో మొత్తం పూర్తి పేరు రాయాలంటే జోల్ అని రాయాలి. దీనినే సింపుల్గా పూర్తిగా రాయాలనుకుంటే మీరు ఇలా రాయాల్సి వస్తుంది, ఆల్ స్మాల్ లెటర్స్.
న్యూటన్ అంటే ఇంటి పేరు కదండి, క్యాపిటల్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ కుదరదు. న్యూటన్ మీటర్. సో మీటర్ అంటే మళ్ళీ ఎంఈటిఆర్ఈ ఏదైనా కరెక్ట్. వన్ ఈజ్ బ్రిటన్ ఇంగ్లీష్, వన్ ఈజ్ అమెరికన్ ఇంగ్లీష్. సో న్యూటన్ మీటర్ ఆర్ జోల్ క్యాపిటల్ సి. సీజెస్ యూనిట్ వచ్చేసరికి ఇదే ఫోర్స్ యొక్క సీజెస్ యూనిట్లో వచ్చేసరికి డైన్, డిస్ప్లేస్మెంట్ సెంటీమీటర్. దీనికి ఎర్గ్ అని సమానం. ఎర్గ్, ఇట్స్ నాట్ ఎర్గ్ అనుకోండి, ఎర్గ్ అని. And there is a relation between the Joule and erg. So 1 Joule equals to 10 power 7 ergs. Sir, how this 10 power 7 comes? మనకి సెకండ్ చాప్టర్ ఏదైతే ఉందో అకాడమిక్ టెక్స్ట్ బుక్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అనే ఒక చాప్టర్ ఉంది కదా, ఆ చాప్టర్ కంప్లీట్గా ప్రతి ఒక్క ఫిజికల్ క్వాంటిటీ యొక్క యూనిట్స్ ఎలా ఉంటాయి, డైమెన్షనల్ ఫార్ములాస్ ఎలా ఉంటాయి, ఎలా మెజర్మెంట్ చేస్తాము అన్నది ఆ చాప్టర్ యొక్క ఉద్దేశం అనమాట. అయితే ఈ చాప్టర్ని నేను కానీ మరే ఇతర కాలేజెస్ ఏవైనా సరే ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్లో చెప్తారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ అంటే మనకు ఆల్రెడీ కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క నేమ్స్ మనకు బుర్రలో ఉండిపోతాయి కాబట్టి వాటిని జస్ట్ స్లోగా రీకలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో 10 power 7 ఎలా వస్తుంది అన్నది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో వస్తుంది. ప్రస్తుతానికి మీరు జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ ద వర్క్. డైమెన్షనల్ ఫార్ములాస్ కూడా ఆ చాప్టర్లోనే వస్తాయి. ఫోర్స్కి వచ్చేసరికి MLT -2, డిస్ప్లేస్మెంట్ అది. ఇది మీరు ఇప్పుడు గుర్తు పెట్టుకోకపోయినా పెద్ద నష్టమేం లేదు. ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మాత్రం మీకు అన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములాస్ యూనిట్స్ గుర్తుండాలి. అప్పటి వరకు మీరు పర్లేదు, ఏం కాదనమాట. రైట్, ఇక్కడ ఒక చిన్న ఎర్గ్ అంటే ఎంత ఉండొచ్చు అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ థింక్స్ టు వాచ్ ద టైమ్ 31 minutes. సో 1 డైన్ అంటే ఎంత అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా వాళ్ళు వెరిఫై చేసింది ఏంటంటే ఒక ఫ్లై, ఏది డ్రాగన్ ఫ్లై లేకపోతే హౌస్ ఫ్లై ఉంది కదా, ఈగా అంటాం కదా, నాని రాజమౌళి సినిమా నాని. ఒక ఫ్లైని హోల్డ్ చేయడానికి నేను ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తానో ఆ ఫోర్స్ని 1 డైన్కి సమానం అన్నారు. ఒక హౌస్ ఫ్లైని ఇలా హోల్డ్ చేయడానికి, ఆ ఈగని పట్టుకోవడానికి మనం ఎంత ఫోర్స్ అయితే అప్లై చేయవలసి వస్తుందో ఆ ఫోర్స్ని 1 డైన్తో సమానం అన్నారు. మరి వర్క్ డన్ అంటే ఏంటంటే ఆ 1 డైన్ ఫోర్స్ అప్లై చేసి 1 సెంటీమీటర్ కనుక నేను దాన్ని మూవ్ చేయగలిగాను అంటే అక్కడ నేను చేస్తున్న వర్క్ డన్కి 1 ఎర్గ్తో సమానం అన్నారు. Just compare that how much amount of the little amount of the work we are doing by lifting that fly. How beautiful it is. సో కాబట్టి ఒక్కొక్కసారి మనం అత్యంత తక్కువ యూనిట్స్లో వర్క్ని మెజర్ చేస్తాము. అలాగే 1 Joule అంటే 10 power 7 times ఆఫ్ ద వర్క్ డన్ వీఆర్ డూయింగ్ టు హోల్డ్ దట్ ఫ్లై, టు మూవ్ ద ఫ్లై. రైట్, ఇది మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. బట్ ఐ థింక్ సో టుడేస్ క్లాస్ ఈజ్ గుడ్, ఫైన్, బాగుందని అనుకుంటున్నాను. And far better than the previous class, I think so. Please do comment if it is possible. Right, Nana? We'll come across with a few more examples and asala concept loki slow ga enter avbothunam. Take care. Bye.